హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే చాలా బిజీ డే వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. మా హస్బెండ్కి హెల్త్ చక్కగా అయిపోతే నేను అమ్మవారికి మొక్కు తీర్చుకుందామని మొక్కుకున్నాను అనమాట. సో దానికోసం అయితే ఈరోజు పరమాన్నం వండుదామనేసి ఈ పాత్ర అయితే క్లీన్ చేసుకున్నాను. మేమైతే ఇలా ఏదైనా దేవుడి పూజలు కార్యక్రమాలు చేసినప్పుడు ఇలా ఇత్తడి గిన్నెలో అయితే పరమాన్నం వండుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడం అయితే అలవాటు అనమాట. మీలో ఎంతమంది ఇలా పాటిస్తారో నాకైతే కామెంట్ చేయండి. మా శ్రీకాకుళం సైడ్ అయితే మ్యాక్సిమం ఇలానే ఇత్తడి గిన్నెలో అయితే పరమాన్నం వండుకొని దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈరోజు అయితే చాలా బిజీ డే. అమ్మ వాళ్ళు కూడా ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేలోగా నేనైతే పరమాన్నం అన్ని క్లీన్ చేసుకుంటున్నాను. పాప చూడండి వచ్చి అల్లరి చేస్తుంది అనమాట. నేను కొంచెం పరమాన్నమే వండుకుందామని తీసాను. ఎక్కువ అయితే ఎవరు తినరు అనమాట. అది ఉడికేలోగు నేను దేవుడికి అయితే కొంచెం క్లీన్ చేసుకొని అక్కడ అన్నీ సర్దుబాటు చేసుకుంటాను. పూలు అన్నీ అలంకారం చేసుకుందామని అన్నీ చేశాను. అంతలో పరమాన్నం కూడా ఉడికిపోయింది. తీసుకొచ్చి ఈ విధంగా సింపుల్గా అయితే దేవుడికి పూజ అయితే చేసుకున్నాను. పూజ అయ్యాక ఇంకా రొటీన్ ఉంటుంది కదా, హడావిడి పనులు. ఇంకా కిందకి ఆకుకూర వచ్చిందనమాట, వెళ్ళాను. ఈ కూర ఎవరికైనా ఐడియా ఉందా? ఒకవేళ తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు మా నానమ్మ ఈ కూర అయితే ఎక్కువగా ఉండేది. తూటుకూర అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మా నానమ్మ మాకున్న పొలంలో అయితే ఈ కూర పండేది ఎక్కువగా. ఇది అయితే ఏరుకొచ్చి ఉండేది అనమాట. చాలా టేస్టీగా ఉండేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆకుకూరలు ఆవిడ ఈ కూర అయితే తీసుకొచ్చారు. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. పరమాన్నము ఇంకా పూజ అయ్యాక మా ఒకవైపు అయితే రైస్ పెట్టాను. మా పిల్లలకి అయితే మినపట్లు వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఈరోజు మీరు టిఫిన్లోకి ఏం చేశారో నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. ఒక సిస్టర్ అయితే నాకు డైలీ అయితే ఈ వర్క్ వీడియోస్ అయితే పెట్టమని చెప్పారు. ఇక నుంచి ట్రై చేస్తానండి. నేను టైలరింగ్ క్లాస్కి వెళ్ళడం వల్ల నాకు కుదరట్లేదు. నా బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయి, వాటికి వర్క్లు వేసుకోవాలి. వర్క్లు వేస్తూ కూడా మీకు వీడియోస్ చూపిస్తాను. మీరు కూడా చూసుకొని ఈజీగా ఇంటి దగ్గర మగ్గం వర్క్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా అలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇంట్రెస్ట్ లేకపోతే నాకు కూడా అంత కష్టపడి వీడియో తీసి మళ్ళీ పెట్టడం అంటే కష్టమే కదా. అందుకోసమే నేనైతే అడుగుతున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా నేనైతే అవే వీడియోస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. మినపట్లు అయితే వేసి ఇచ్చానండి. ఓన్లీ పిల్లల కోసమే ఉదయాన్నే టిఫిన్ చేస్తాను. మా హస్బెండ్ అయితే పెరుగన్నం తింటారు. సో దానికోసం నంచుకోవడానికి అయితే ఇంకా కర్రీ కూడా రెడీ చేసేస్తున్నాను. ఈరోజు అయితే దొండకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను. అండ్ దొండకాయ కోసం అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి కర్రీ అయితే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. మీరు లంచ్లోకి ఏం కుక్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మీకు దొండకాయ కూర అంటే ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఫ్రై అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో ఇంకెవరూ తినరు. నేను మా పాప అయితే చాలా ఇష్టంగా తింటాము ఈ దొండకాయ కర్రీ. దొండకాయ ఎక్కువగా తింటే మతిమరుపు వస్తుంది అని అంటారు. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం ఈ దొండకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అలా అంటున్నారని వండి పెడితే ఎక్కడ తినేస్తానా అని మా అమ్మకైతే పూర్తిగా దొండకాయ కర్రీ కూడా వండొద్దని చెప్పేదాన్ని. ఒకవేళ వండినా కూడా తినేసేదాన్ని. అందుకే పూర్తిగా వండొద్దని చెప్పేదాన్ని అనమాట. మీరు ఎంతమంది ఇలా ఫాలో అయ్యేవారో నాకైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకు అయితే మాత్రం దొండకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటాను. పాప కూడా తింటుంది. మా హస్బెండ్ అయినా మా బాబు అయితే అస్సలు తినరు. ఇంకా చారు అవి అయ్యేలోగా నేనైతే రెడీ అయిపోయాను. అంతలోగా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా కోడైతే దానికి బాగా పసుపు అన్నీ పెట్టేశారనమాట. నాన్న క్లీన్ చేస్తారు. కోడి తీసుకొచ్చారనమాట. చక్కగా క్లీన్ చేశారు. ఇది ఒక దగ్గర కట్టి ఉంచాను. నాకైతే చాలా భయం అండి కోడిని పట్టుకోవడం అంటే. ఇంక నాన్న దానికి బాగా క్లీన్ చేస్తారు. అమ్మ పసుపు అన్నీ రాసింది. ఇంకా దేవుడి కోసం అయితే ముర్రాటన్నీ ఈ విధంగా రెడీ చేస్తాను. అమ్మ ఊరు నుంచి కొన్ని పూలు అయితే తీసుకొచ్చారు. అవి కూడా తీసుకెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టి వచ్చాము. దేవుడికి దండం పెట్టి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా నాటుకోడి అంతా చేయించాము. ఇక్కడ ఒక ఆయన ఉంటారు, 50 రూపీస్ ఇస్తే చేసి
చేసిస్తారనమాట. నాన్న అది తీసుకొచ్చేలోగా నేను పప్పు అన్నీ క్లీన్ చేసుకొని రుబ్బుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం గారెల కోసం అయితే ఈ పప్పు రుబ్బుతున్నాను. ఇది చికెన్ ఫిష్ అండి, ఫిష్ కూడా తీసుకొచ్చారు. అండ్ బిర్యానీ కోసం అయితే కొద్దిగా చికెన్ తీసుకొచ్చారు, అది మ్యాగ్నెట్ చేశాను. ఈరోజు పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా సగ్గుబియ్యం పాయసం చేద్దామని కొద్దిగా సగ్గుబియ్యం అయితే నానబెట్టాను. ఈరోజు చేసినవన్నీ కూడా హెవీ ఫుడ్ కదా, అందుకోసమే పాయసం సగ్గుబియ్యం పాయసం తింటే కొంచెం చలవ చేస్తుంది. దానికోసం అయితే కొద్దిగా సగ్గుబియ్యం పాయసం చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఎంత టైం అవుతాయో తెలియదు, అప్పటికే నాకైతే చాలా నీరసం అయిపోయింది అనమాట. ఉదయం తినలేదు, ఇంక ఈ పనులన్నీ ఉన్నాయి, నేనైతే ఏం తినలేదు. అమ్మ అయితే కొంచెం మజ్జిగ కలిపిచ్చారు. ఫిష్ కర్రీకి అయితే పెట్టేసా. ఇంక ఫిష్ కర్రీ అయితే ఓవరాల్ హాఫ్ వరకు కుక్ అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను, రైస్ అయితే అయిపోయింది. చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నా కదా, అది కొంచెం ఫ్రై చేసుకున్న బిర్యానీ కోసము. ఇవి గారెల కోసం కలిపారనమాట అమ్మ. ఇది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాలెన్స్ పాయసం, గారెలు అండ్ బిర్యానీ అయితే ఉంది. ఆ మూడు కూడా చేసేయాలి త్వరగా. ఆ పాప టీవీ చూస్తూ పడుకొని ఇప్పుడే లేచిందండి. ఇదైతే లేచింది కానీ అల్లరి చేయట్లేదు. అల్లరి చేయక ముందే నేను మిగతా వంటలు అయితే చేసేయాలి, లేకపోతే గోల గోల చేసేస్తుంది. రైస్ అయితే కుక్ చేస్తాను. ఇంకా బిర్యానీ కోసం అయితే పెట్టాను అనమాట. దమ్ బిర్యానీ కావాలంటే నా వీడియోల్లో చూడండి, అప్లోడ్ చేశాను చాలాసార్లు, చూసి ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. ఇంక ఈరోజు అయితే మా లంచ్ మెను సగ్గుబియ్యం పాయసము, దమ్ము బిర్యానీ, గారెలు, ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.